అంటే ఇప్పుడు రూమ్లో రైస్ లేదంటావు. ప్రసాదాలకి వెళ్దామా? గణేష్ నిమజ్జనం దగ్గరకు వచ్చింది. ప్రసాదాలు పెట్టే గణేష్ మండపం లిస్ట్ చేసుకునే టైంకి వెళ్ళామనుకో, నిమజ్జనం వరకు మనకే ఇబ్బంది లేదు. పక్క వీధి సలార్ గణేష్ దగ్గర పొద్దున్నే ఉప్మా పెడతారు. వండకు ముందే అక్కడికి వెళ్ళిపోదాం. ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకో, ఈసారి కల్కి గణేష్ మండపం దగ్గర అన్నం సాంబార్ పెడతారు. ఒకవేళ అక్కడ మిస్ అయ్యామనుకో, పక్కూరి రామాలయం దగ్గరున్న గణేష్ మండపంలో పులిహోర పెరుగన్నం 2 పెడతారు. అన్ని మండపాలు ఎందుకు రబ్బుచ్చే? తీర్థయాత్రకు కానీ వెళ్తున్నామా? ప్రసాదం కోసం 2 మండపాల దగ్గరికి వెళ్తే సరిపోద్ది. ఊరంతా తిరగడం ఎందుకు రబ్బుచ్చే? మరి ఏం చేయమంటావు? వెళ్ళిన చోటికి మళ్ళీ వెళ్తే దొరికిపోతాం. రాయ్, అడుక్కునేవాడు ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంటాడో నీకు తెలుసా? అట్లాంటిది వెళ్ళిన చోటుకి వెళ్ళి దొరికిపోకుండా ఉండాలంటే మనకెంత ప్రాక్టీస్ ఉండాలి? నా మాట అన్ని ఊర్లో ద్రబుజ్జి అసలు పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. ఏదైనా పెద్ద మండపం చూడొచ్చు కదరా, లంచ్కి డిన్నర్కి 2 సెట్ అయిపోద్ది. అన్ని ఊర్లో ద్రబుజ్జే. కావాలంటే మధ్యాహ్నం తిని నైట్కి క్యారేజ్ నింపుకొద్దాం, సరిపోద్ది. ఓర్ని అబ్బా, నా దగ్గర డబ్బులు లేవరా రే. మన దగ్గర డబ్బులు లేవంటే మన ఫ్రెండే నమ్మట్లేదు, చూసావా? అట్లాంటిది ప్రసాదం అన్న 2 సార్లు ప్రసాదం వేయాలంటే మన ముఖం ఇంకెంత దీనంగా ఉండాలా? ఎంత దీనంగా ఉంటే అంత ప్రసాదం పడుతుంది.